హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ఈ సెషన్లో మనం రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, 2 అండ్ 3. సో ఈ ఆల్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు మాక్ టెస్ట్ అనేది రాయాలి అని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీనియర్ ఆస్పిరెంట్స్ మీకు సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా రిఫర్ చేస్తుంటారు. అయితే మీకు ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మీరు మార్క్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంటే త్రూ క్వశ్చన్స్ మీరు కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చండి. మరి అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఆల్రెడీ గ్రంథాలయ్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, యాప్ లింక్ కూడా. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ గెట్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. ఓకే, అండ్ ఎవ్రీ వన్ ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు అదర్ aspirants and thank you guys for supporting us and we are expecting the same support from you till the examinations. Okay, now లెట్ మీ స్టార్ట్ ద సెషన్ విత్ ద ఫస్ట్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాక్ టెస్ట్లో మేజర్గా మనకి ఉండే బెనిఫిట్ ఏంటి అంటే మీరు క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చు. మరి అది ఎలా అంటే మనం కొన్ని సబ్జెక్ట్స్ నుండి ఫ్యూ క్వశ్చన్స్ని పిక్ చేసి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో మీరు క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్స్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈ సెషన్ అయిపోయేలోగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో సెషన్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం హిస్టరీ నుండి ఇది. Which of the following architectural characteristic was or were commonly found in small and large cities of Indus Valley civilization? సింధు లోయ నాగరికతలోని చిన్న మరియు పెద్ద నగరాల్లో ఏ క్రింది నిర్మాణ లక్షణాల్లో ఏది సాధారణంగా కనబడుతుంది అన్నారు. వెల్ డెవలప్డ్ డ్రైనేజ్ సిస్టమ్, గ్రిడ్ సెటిల్మెంట్స్, యూజ్ ఆఫ్ బ్రిక్స్. ఓకే, ఇవి మూడు మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దేని గురించి అంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలేటెడ్గా ఉన్న సిటీస్కి సంబంధించి. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటండి ఇంపార్టెంట్ సైట్స్. ఓకే, హరప్పన్ సైట్స్ అని కూడా అంటారు వీటిని. అండ్ అలాగే సింధులో నాగరికతకు సంబంధించిన కొన్ని నగరాలకు సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే అప్పుడు తీసుకొచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి, ఆర్కిటెక్చరల్గా ఉన్న పర్టిక్యులర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆప్షన్స్కి వెళ్తే 1 and 3 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 2 ఓన్లీ, ఆల్ ఆఫ్ ద అబవ్ అన్నారు. అయితే సింధులోయ నాగరికతకు సంబంధించి ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది ఐవీసీ పీరియడ్లో. గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంది అండ్ అలాగే యూజ్ ఆఫ్ బ్రిక్స్ అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే స్ట్రీట్స్ కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో, ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ అయినా హౌసెస్ అయినా కూడా లైక్ రైట్ యాంగిల్స్లో బిల్డ్, అంటే 90 degrees యాంగిల్స్లో కూడా వాళ్ళు బిల్డ్ చేశారు. అంటే ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే వాళ్ళకి. అండ్ అలాగే గ్రేనరీ సిస్టమ్, అంటే ధాన్యాలని సేకరించి స్టోర్ చేయడానికి గ్రేనరీ సిస్టమ్ని కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. అండ్ అలాగే గ్రేట్ బాత్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో ఇలా మ్యాక్సిమం డెవలప్మెంట్స్ అనేవి అంటే కన్స్ట్రక్షనల్ డెవలప్మెంట్స్ లైక్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు జరిగాయి. ఓకేనా? అంటే ఇక్కడ మీరు ఏ కాన్సెప్ట్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి రాబోయే ఎగ్జామినేషన్స్కి, ఈ క్వశ్చన్ ద్వారా మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటండి ఈ క్వశ్చన్లో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి, ఏ సైట్ని ఏ ఎక్స్కవేటర్ కనుగొన్నారు, డిస్కవర్ చేశారు, ఇలా మీరు మేజర్ పాయింట్స్ని చూసుకోవాలి. అండ్ అలాగే అప్పుడు తీసుకొచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి, అర్థమైందా? సో ఈ విధంగా క్వశ్చన్ ద్వారా మీరు కాన్సెప్ట్ని రివైజ్ చేయొచ్చు. ఓకే, అందుకోసమే మీరు లాస్ట్ మూమెంట్లో మాక్ టెస్ట్లు రాస్తే మీరు ఏ ఏరియాలో వీక్ ఉన్నారో దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఇంకా ప్రిపరేషన్ స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ అండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ప్రతిదీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కామన్గా ఉన్న ఆర్కిటెక్చర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫారెన్ ట్రావెలర్స్ డిడ్ నాట్ విజిట్ ద విజయనగర ఎంపైర్? క్రింది వారిలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించని విదేశీ యాత్రికులు ఎవరు? ఓకేనా? సందర్శించని అని అడిగారు, డిడ్ నాట్ విజిట్. ఓకే, అయితే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఏంటి ఈ క్వశ్చన్లో, మరి ఫారెన్ ట్రావెలర్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ రాస్తే మీరు ఏవైనా టాపిక్స్ మిస్ అయినా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళి రివైజ్ చేయొచ్చు. దాంట్లో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫారెన్ ట్రావెలర్స్. అయితే ఈ టాపిక్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ ఫారెన్ ట్రావెలర్, ఏ ఎంపైర్ లేదా ఏ కింగ్డమ్,
ఇండియాని రూల్ చేసినప్పుడు ఆర్ ఏ డైనాసిటీ, ఓకేనా. అండ్ ఇంకా కొన్ని కేసెస్లో ఏంటంటే పర్టికులర్ కింగ్, ఓకే. ఇప్పుడు సపోజ్ లైక్ ఈ పర్టికులర్ కింగ్, ఓకే, విజయనగర ఎంపైర్, సపోజ్ లైక్ కృష్ణదేవరాయ పరిపాలిస్తున్నప్పుడు ఏ ఫారెన్ ట్రావెలర్ విజిట్ చేశారని ఇలా స్పెసిఫిక్గా కూడా ఆ ఫారెన్ ట్రావెలర్ నేమ్ అడుగుతారు. అండ్ అలాగే పర్టికులర్ కింగ్ కూడా అప్పుడు ఉన్నది ఎవరు అనేది అడుగుతుంటారు. ఓకే, ఇంకా డెప్త్గా క్వశ్చన్ వెళ్ళాలి అంటే. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫారెన్ ట్రావెలర్స్ ఎంపైర్, ఓకే, అండ్ కింగ్డమ్. అండ్ లైక్ ఎవరి కింగ్డమ్ అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నప్పుడు ఏ ఫారెన్ ట్రావెలర్ విజిట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన కొన్ని టాపిక్స్ ఏంటి అంటే కోర్ట్ పోయెట్స్ ఎవరు, వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి, ఓకేనా. కొన్ని బుక్స్ ఉంటాయి కదా, సో అలా బుక్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట హిస్టరీలో మేజర్గా. ఆర్ యూ క్లియర్? సో ఇలా మీరు క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు కూడా దాంట్లో హైలైట్ చేసుకోవాలి కొన్ని వర్డ్స్ని. సో ఆ టాపిక్ కవర్ అయిందా లేదా మనకి అనేది మీరు మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆప్షన్స్కి వెళ్దాము. ఎవరు ట్రావెల్ చేయలేదు అని అడిగారు ఫారెన్ ట్రావెలర్స్లో. ఎవరు విజయనగర ఎంపైర్ అప్పుడు విజిట్ చేయలేదు అంటే ఆప్షన్స్కి వెళ్తే నికోలా ది కాంటి, అబ్దుల్ రజక్, ఫెర్నాండో నునిస్ ఆర్ మెగస్తనీస్ అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి. మెగస్తనీస్ యాక్చువల్గా విజయనగర ఎంపైర్ అప్పుడు విజిట్ చేయలేదండి. మెగస్తనీస్ విజిట్ చేసింది ఎప్పుడు అని అంటే డ్యూరింగ్ ద మౌర్యన్ ఎంపైర్, ఓకేనా, డ్యూరింగ్ ద మౌర్యన్ ఎంపైర్ అనమాట. మౌర్యన్ ఎంపైర్ ఎస్పెషల్లీ చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్నప్పుడు మెగస్తనీస్ ఇండియాని విజిట్ చేశారు, ఓకేనా. సో అలా ఇక్కడ మనకి ఏంటంటే నికోలా ది కాంటి, అబ్దుల్ రజక్, ఫెర్నాండో వీళ్ళందరూ కూడా లైక్ ఎస్పెషల్లీ ఏంటంటే విజయనగర ఎంపైర్ పరిపాలిస్తున్నప్పుడు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1336 అండి. ఈ పీరియడ్లో ఫారెన్ ట్రావెలర్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది, ఓకే, విజయనగర ఎంపైర్ని. మెగస్తనీస్ మాత్రం మౌర్యన్ ఎంపరర్ అయిన చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్నప్పుడు తను విజిట్ చేశారు. సో ఇక్కడ మనం ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను ఇక్కడ చెప్తున్నాను కదండి, మీరు మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇలా క్వశ్చన్స్ ద్వారా మీరు కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చు. అండ్ ఈ బెనిఫిట్ అనేది మీకు మన టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉంది. అంటే ఎందుకోసం చెప్తున్నాను అంటే మీరు టెస్ట్ రాసిన తర్వాత, టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో అక్కడే మీరు ప్రాపర్గా ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి చదువుతూ ప్రాపర్గా కాన్సెప్ట్ని కూడా కవర్ చేసే విధంగా మనం డిజైన్ చేసాము టెస్ట్లు అనేవి, ఓకే. సో మీకు మొత్తంగా 18 టెస్ట్లు ఉన్నాయి. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం మీకున్న ప్రైస్ 399 రూపీస్ అండి. ఇది యాక్చువల్ ప్రైస్ 999, బట్ స్పెషల్ ఆఫర్ పైన మీకు 399కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఫుల్ సిలబస్ అనేది కవర్ అవుతుంది, ఓకే. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గ్రంథాలయ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు 2 టెస్ట్లు ఫినిష్ అయ్యాయి, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ అండి. షెడ్యూల్ ప్రకారంగా కండక్ట్ చేస్తున్నాము, ఓకేనా. అండ్ నెక్స్ట్ టెస్ట్ మీకు ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనమాట. ఈ పేపర్ మీకు 28న ఉంది. సో ఎవ్రీవన్ గెట్ రెడీ టు అటెంప్ట్ ద థర్డ్ టెస్ట్ ఆల్సో. ఆల్రెడీ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు, బట్ ఇంకా ఎవరైనా యాక్సెస్ తీసుకోవాలి అంటే లైక్ జస్ట్ గెట్ డౌన్లోడ్ ఇట్. మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు దాన్ని క్లిక్ చేసి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అటెంప్టింగ్ ద టెస్ట్ అండి, ఓకే. అండ్ స్టిల్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. He defeated the King Harshavardhan on the banks of Narmada, and he patronized several scholars, including Ravi Kriti, who composed his Aihool inscription అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఈజ్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద అబవ్ ప్యాసేజ్. సో మనకి ఇది ఇంకొక ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన కింగ్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అనమాట ఇవి. సో అట్లీస్ట్ మీకు దీంట్లో హర్షవర్ధనుని ఎవరు డిఫీట్ చేశారనేది ఐడియా ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. అంటే ఎక్కువగా మిగతా స్టేట్మెంట్స్ అన్ని చదవకుండా కూడా ఒక స్టేట్మెంట్ మనకి పర్ఫెక్ట్ ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ స్టిల్ మీరు ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి క్లియర్గా చదివి ఆ రూలర్ ఎవరో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా పాలకుల గురించి మనకి ఈ విధంగా ప్యాసేజ్ రూపంలో క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవన్నీ మీకు ఎప్పుడు ఐడియా ఉంటుంది అంటే ఒక హిస్టరీ నుండే ఇన్ని డిఫరెంట్ విధాల క్వశ్చన్స్ అడుగుతారు అని ఎప్పుడైతే మీరు మాక్ టెస్ట్ సిరీస్ని రాస్తుంటారో సో అప్పుడు మీకు ఐడియా అనేది ఉంటుంది. లైక్ ఈ పర్టికులర్ టాపిక్ నుండి ఇలా క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్గా, సో అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా ఇలా అడుగుతారు అనే ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది, ఓకేనా. సో అందుకోసమే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కానీ సీనియర్ ఫ్యాకల్టీస్ కానీ మీకు సీనియర్స్ ఎక్కువగా రిఫర్ చేసేది ఏంటి అంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయమని చెప్తుంటారు. సో దానివల్ల మీరు ఎక్కడైతే మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారో కూడా ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట, ఓకే. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఆన్సర్ ఒకసారి ఆప్షన్స్కి వెళ్తే చంద్రగుప్త 2, కరావేల, పులకేశన్ 2,
కృతివర్మన్ 2 అండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి. పులకేశి ద మోస్ట్ ఫేమస్ చాళుక్య కింగ్ అండి. ద మోస్ట్ ఫేమస్ చాళుక్య కింగ్ అన్నమాట, హూ డిఫీటెడ్ హర్షవర్ధన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నర్మదా. అండ్ అలాగే తను చాలా మంది స్కాలర్స్ని అంటే ఇంక్లూడింగ్ రవికృతి కూడా, హూ ఆల్సో కంపోజ్డ్ అహుల్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఇన్స్క్రిప్షన్స్ అండి. ఓకే, ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి రిఫర్ చేయండి. అండ్ అలాగే కింగ్స్ అండ్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో వాళ్ళ గురించి కూడా ఒకసారి క్లియర్గా, అంటే ఇప్పుడు చాళుక్య కింగ్డమ్ గురించి రిఫర్ చేయాలి ఇక్కడ మీరు, ఎందుకంటే పులకేశన్ 2 అన్నాం, చాళుక్య కింగ్, సో చాళుక్య కింగ్డమ్ గురించి రిఫర్ చేయాలి. సో అలా మీరు కాన్సెప్ట్స్ని కూడా ఈ విధంగా క్వశ్చన్స్లో జస్ట్ హైలైట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, రివైజ్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వన్. సో మనం ఇప్పటివరకు హిస్టరీ క్వశ్చన్ డిస్కస్ చేసాము, కొన్ని పాలిటీ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే పాలిటీ నుండి కూడా మీరు కాన్సెప్ట్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ నుండి కాన్సెప్ట్స్ని అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అండి. ఓకేనా, సో అదేంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ఏంటది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసింది అన్నారు కాన్స్టిట్యూషన్లో, ఫస్ట్ వన్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? పార్ట్ 3 అండ్ పార్ట్ 4ని అమెండ్ చేసింది అన్నారు. థర్డ్ స్టేట్మెంట్ ఏమో సోషలిస్ట్ సెక్యులర్ అనే వర్డ్స్ని ప్రియంబుల్లో యాడ్ చేసింది అన్నారు. ఓకేనా, సో ఆప్షన్స్కి వెళ్తే ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటే 192 ఓన్లీ, 2 ఓన్లీ, 193 ఓన్లీ, 1, 2 and 3 ఓన్లీ అన్నారు. 1, 2 and 3 అన్నారు, అంటే ఆల్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనేసి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో 1976కు సంబంధించి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకోసం మినీ కాన్స్టిట్యూషన్ అంటారు అని అంటే ఎక్కువగా కాన్స్టిట్యూషన్ చేంజెస్ తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ఏదైనా ఉందంటే అది 42వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. ఓకేనా, సో అందుకే దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండి. అయితే రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా రిఫర్ చేయాలి. అంటే పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా ఇక్కడ మీరు కాన్సెప్ట్ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్స్ చాలా వరకు స్టేట్మెంట్స్లో కవర్ అయ్యాయి. ఒకటి ఫండమెంటల్ డ్యూటీస్ కవర్ అయింది. నెక్స్ట్ వన్ పార్ట్ 3 అండ్ పార్ట్ 4 అన్నారు. ఏంటవి? ఫండమెంటల్ రైట్స్, ఇంకా డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇంకొకటి ఏంటి? ప్రియంబుల్. అంటే ఇక్కడ ఒకే క్వశ్చన్లో మీకు ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయండి? 4 కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. అర్థమైందా? సో ఇలా మనకి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనం ఏ టాపిక్ ఇంకేమైనా మిస్ అయ్యామా లేదా, ఓకే ఏదైనా ఇప్పుడు సపోజ్ ప్రియంబుల్ కాన్సెప్ట్ మీరు చదవలేదు, క్వశ్చన్ అటెంప్ట్ చేశారు ప్రియంబుల్ అనేది, ఓకే మనం ఇప్పుడు ప్రవేశిక గురించి మళ్ళీ చదవాలి. సో అలా మీరు ప్రియంబుల్ అనే కాన్సెప్ట్కి టెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళి రిఫర్ చేస్తారు. సో ఇలా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే మీ మార్క్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కాన్సెప్ట్స్ మిస్ అయినా కూడా మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ దాన్ని రిఫర్ చేసి నెక్స్ట్ టెస్ట్లో అయినా మీరు అటెంప్ట్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్స్ చూసుకుంటే 42nd అమెండ్మెంట్ అనేది ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అండి. ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసింది, ఈవెన్ అకార్డింగ్ అంటే లైక్ మేజర్గా ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్సెప్ట్ చేసింది కూడా స్వరణ్ సింగ్ కమిటీ అండి. ఓకేనా, సో దాని రికమెండేషన్స్ ప్రకారంగానే దీన్ని ఎనాక్ట్ చేశారనమాట 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని. ఓకేనా, సో ఇలా కొన్ని అదర్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి కూడా యాడ్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సోషలిస్ట్ సెక్యులర్తో పాటు ఇంకొక వర్డ్ కూడా ఇక్కడ యాడ్ చేశారు ప్రియంబుల్లో 42nd అమెండ్మెంట్ ప్రకారము, అది ఇంటిగ్రిటీ అండి. ఈ 3 వర్డ్స్ని ప్రియంబుల్లో యాడ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు థర్డ్ స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ అవుతారు, 2 వర్డ్సే ఇచ్చారు మరి ఇంటిగ్రిటీ లేదు, సో ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని. సో ఇది కరెక్టే అండి, దీంట్లో ఇవి 2 యాడ్ చేశారు, వాటితో పాటు ఇంటిగ్రిటీ కూడా ఉంది. ఇఫ్ అట్ ఆల్ ఇప్పుడు సపోజ్ సోషలిస్ట్ ఇంటిగ్రిటీ అని మెన్షన్ చేసినా అది కరెక్టే అవుతుంది. ఈ 3 మీకు ఏ వర్డ్స్ మెన్షన్ చేసినా కూడా అవన్నీ కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగానే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఆర్ యూ క్లియర్? సో ఇలా మీరు క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్స్ని రివైజ్ చేసి అనలైజ్ చేయొచ్చండి. అందుకోసమే మాక్ టెస్ట్ అనేవి మీరు అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వన్. Arrange the following states in the increasing order of lowest to highest number of Lok Sabha constituencies as on February 2024. సో ఇక్కడ నేను ఏమన్నాను, కరెంట్ అఫైర్ రిలేటెడ్గా పాలిటీ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి అని చెప్పాను ఇందాక కూడా మీకు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్స్ అని అడిగారు, లోయెస్ట్ టు హైయెస్ట్ అన్నారు.
ఒకసారి చూద్దాం. ఆప్షన్స్‌లో ఏంటండి? వేటి గురించి ఇచ్చారు? మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు. అవునా? సో, ఒకసారి మనం ఆర్డర్ చూసినట్లయితే ఇక్కడ పర్ఫెక్ట్ ఆర్డర్ ఏది అంటే ఆప్షన్ డి అండి. 3, 2, 1 అన్నారు. అయితే ఇక్కడ తమిళనాడుకి సంబంధించి లైక్ మొత్తం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఎన్ని అంటే 39 అండి. ఓకేనా? అండ్ బీహార్‌కి సంబంధించి బీహార్ రిలేటెడ్‌గా అయితే 40 సీట్స్ అన్నమాట. అండ్ మహారాష్ట్ర ఏదైతే ఉందో సో మహారాష్ట్రకి రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా 48 సీట్స్. ఇక్కడ మనల్ని ఏమడిగారు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లోయెస్ట్ టు హైయెస్ట్ అన్నారు. సో 39, 40, 48 అండి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఫస్ట్ కాన్సంట్రేట్ చేయండి ఒకటి. దేనికి హైయెస్ట్ నంబర్ ఆఫ్ లోక్‌సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అని అంటే ఉత్తరప్రదేశ్ కండి విత్ టోటల్ 80 సీట్స్ అన్నమాట. ఓకేనా? ఫాలోడ్ బై మహారాష్ట్ర 48 అండి. అండ్ అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రిప్రజెంటేషన్స్ అవి వెస్ట్ బెంగాల్‌లో 42, బీహార్‌లో 40, తమిళనాడులో 39 అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ప్రస్తుతం రీసెంట్‌గా ఉన్న డేటా ప్రకారంగా లోక్‌సభ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నమాట. లోయెస్ట్ టు హైయెస్ట్ నంబర్ ఆఫ్. ఓకేనా? సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్టేట్స్ రిలేటెడ్ టు ఫిబ్రవరి డేటా. ఆర్ యూ క్లియర్? సో ఇలా కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా కూడా మీకు పాలి నుండి క్వెషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్. By which constitutional amendment minimum age for voting rights was reduced from 21 years to 18 years in 1989 అండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకి తగ్గించింది అన్నారు. 42nd Amendment Act, 44th Amendment Act, 21st Constitutional Amendment Act or 61st Amendment Act అండి. దేని ప్రకారంగా అంటే 61st అండి. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అవునా? రెడ్యూస్ చేయడం జరిగింది. 21 నుండి 18 ఇయర్స్‌కి ఓటింగ్ ఏజ్ అనేది. రైట్? సో ఇప్పుడండి 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1989 ప్రకారంగా. అవునా? అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ ఇంకా కొంచెం ట్విస్ట్ చేసి అడగాలంటే ఎలా అడుగుతారు అంటే ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్‌గా. అంటే 1989లో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు? ఓకేనా? లైక్ 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్‌కి ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించినప్పుడు అని అంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్‌గా వ్యవహరించింది రాజీవ్ గాంధీ గారండి. ఓకేనా? సో ఇలా స్టేట్మెంట్‌లో మిమ్మల్ని క్వెషన్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ బేస్డ్‌గా అడిగితే మేబీ ఇలా కూడా అడగొచ్చు అనమాట. ఓకే? సో ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాలండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు రిఫర్ చేయాలి. సో మోస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ వీటిపైన క్వెషన్స్ అనేవి అడుగుతున్నారు. ఎక్కువగా ఇక్కడ నేను మెన్షన్ చేసిన 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 42nd, 44th, 21st అండ్ 61st ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్సే అండి. ఒకసారి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత వీటి గురించి కూడా రివైజ్ చేసి జస్ట్ అనలైజ్ ఇట్. ఓకేనా? సో ఇలా మీకు మాక్ టెస్ట్ రాయడం ద్వారా ఏ ఏరియాస్ నుండి క్వెషన్స్ అడుగుతున్నారు, ఎన్ని ఫార్మాట్స్‌లో క్వెషన్స్ అడుగుతున్నారు, కరెంట్ అఫైర్ ఇంటర్లింక్ చేస్తూ ఏ సబ్జెక్ట్స్ నుండి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే? అందుకోసమే ప్రస్తుతం మీరు ట్రెండింగ్‌లో లైక్ మాక్ టెస్ట్‌లు అనేవి ఎప్పటికప్పుడు రాస్తున్నప్పుడు మాత్రమే మీకు ఒక క్లియర్ ఐడియా అండ్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే? సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. అండ్ ఇలా మీరు మీ ఎగ్జామినేషన్స్‌లో అంటే జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సో వీటిలో మీరు బెటర్ స్కోర్ తీసుకురావచ్చు అనమాట బై ప్రాక్టీసింగ్ ద టెస్ట్. ఓకే? సో ఇలా మీకు మ్యాక్సిమం మనం ఈ క్లాస్లో పాలిటీ అండ్ హిస్టరీ కవర్ చేసాము. స్టిల్ ఇలా మీకు క్వశ్చన్ బేస్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఓకే? సో ఈ విధంగా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ యువర్ లైక్ రిక్వెస్ట్. ఓకే? సో నేను మీకు క్లాసెస్ని ప్లాన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. డూ ఫాలో అస్ రెగ్యులర్లీ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. దాంట్లో మీకు కరెంట్ అఫైర్ క్విజెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. సో యూ కెన్ గెట్ అప్డేటెడ్ ఇట్. ఓకే? సో మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది గ్రంథాలయ యాప్లో. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గ్రంథాలయ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు గ్రూప్ 1 ఎగ్జామ్కి ముందు కూడా షెడ్యూల్ చేసిన టెస్ట్లు అనేవి గ్రూప్ 1కి యూజ్ అవుతాయి అండ్ అలాగే గ్రూప్ 2కి కూడా యూజ్ అవుతాయి. సో ప్రాపర్గా ప్లాన్ చేసి ఇక్కడ మీకు గ్రూప్ 1కి కూడా హెల్ప్ అయ్యే పేపర్స్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేసామన్నమాట. లేటర్ ఆన్ నెక్స్ట్ లైక్ తెలంగాణ మూమెంట్ ఇవన్నీ మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేవు. సో అందుకే గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత అవి మీకు ఇంక్లూడ్ చేసాము టెస్ట్లు అనేవి. ఓకేనా? సో టెస్ట్ సిరీస్ అనేవి మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్కి ప్లాన్ చేసాం. బట్ గ్రూప్ 1కి కూడా క్విక్ రివిజన్ లాగా ఈ టెస్ట్లు అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో స్టిల్ ఇంకెవరైనా యాక్సెస్ తీసుకున్నట్లయితే లైక్ హరియప్ గైస్, మీకు ఆల్రెడీ ఆఫర్ ప్రైస్లో ఉంది 399 రూపీస్కి. మొత్తంగా 2700 క్వశ్చన్స్తో మీకు ఈ టెస్ట్లు అనేవి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో విత్ రిటన్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే?
థ్యాంక్ యూ. అండ్ మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. And we'll be going to meet in the next class. Until then, stay tuned. And all the best for your upcoming examinations.